అందరికీ నమస్కారాలు. ముందుగా సంక్రాంతి, భోగి, కనుమ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ భుజబోని నెల్లూరులో ఈ ఒక సంక్రాంతి సందర్భంగా ఈరోజు కనుమ కాబట్టి ఇక్కడ నేతాజీ నగరం ప్రజలందరూ కూడా భుజబోని నెల్లూరు అందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా మరి ఇక్కడ నేతాజీ నగరం యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అమ్మవారు గౌరమ్మ సంబరాలు ఈరోజు చేసుకోవడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరి ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని పూజలో పాల్గొని దర్శించుకొని కూడా పోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. మరి పాత సంప్రదాయాలు మరి విలేజెస్లో గతంలో మరి 20-30 సంవత్సరాలు కూడా మేము కూడా చేసినాం. మరి అప్పట్లలో చేసేవాళ్ళం. మరి ఇప్పుడు కూడా మరి నెల్లూరు టౌన్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి భుజబోని నెల్లూరులో 25వ డివిజన్లో ఈరోజు ఘనంగా మరి ప్రజలందరూ కూడా సంక్రాంతి ఇళ్లలో మరి చేసుకోవడం, పెద్దలోకే పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా సంప్రదాయాలు, పాత సంప్రదాయాలు. ఈరోజు ఇక్కడ గౌరమ్మ సంబరాలు చేసుకోవడం, అదేవిధంగా ఈరోజు పండ్ర భజన, మరి కోలాటాలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ ఒక మరి ధ్వజం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మా వాళ్ళందరూ కూడా మరి కార్యకర్తలు కానీ మరి ఈ కమిటీ సభ్యులు కానీ మరి కొత్త శనాంజనేయులు, మాతంగి జగదీష్, పెద్దల ప్రసాద్, మిగతా కమిటీ అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా ఈరోజు చేయడం చాలా సంతోషం. మరి రాబోయే రోజుల్లో కూడా పాత సంప్రదాయాలే ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. అందరూ కూడా ఇలాంటి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంబరాలన్నీ కూడా చేయాలని చెప్పి మరి మేమందరం కూడా గతంలో కూడా ఇక్కడ ఎప్పుడో ముగ్గుల పోటీలు కానీ ఇంకేదైనా మరి కబడ్డీలు కానీ మరి క్రికెట్ పిల్లల్ని ప్రోత్సహించేదానికి క్రికెట్ మరి ఆడేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా ఇవి కూడా చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అందరికి కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీనికంటే ఇంకా బాగా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మా వాళ్ళందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి నాయకులు, కార్యకర్తలు కూడా మరి రమేష్ నాయుడు గారు, మరి మా సూరబత్తు రవీంద్ర గారు, బాలకృష్ణ యాదవ్, మరి మా సిద్ధయ్య, కోటేశ్వరరావు, మరి అందరూ కూడా రమేష్, మరి బీసీసీలు, మరి సుబ్బరాయుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు కానీ బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని మరి ఇదంతా విజయవంతం చేయడం జరిగింది. ఇంకా కూడా ముందు మరి ఈరోజు నైట్ అంతా కూడా ఈరోజు రాత్రి మొత్తం కూడా బాగా బ్రహ్మాండంగా మరి కోలాటాలు, మరి పండ్ర భజన, మరి అదేవిధంగా మరి ఈ అమ్మవారికి మరి లేడీస్ మహిళలు ప్రత్యేకంగా మహిళలది అనమాట, ఇది సపరేట్గా మహిళలది. రేపు ఈరోజు అంతా కూడా ఇవన్నీ చేసుకుని ఉదయం మళ్ళీ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ జల్దిలో కలుపుతారు. బ్రహ్మాండంగా ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు నైట్ అంతా కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు సంక్రాంతి అంటే అంగరంగ వైభవంగా ఉండేది. కనుమ పండు అంటే గోవులు కానీ, గంగిరెద్దులు కానీ, గొబ్బియమ్మలు కానీ చాలా అనేక రకాల వాతావరణంలో అనేక సాంప్రదాయాల్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా చేసేవారు. రాను రాను సాంప్రదాయాలు మూలబడిపోయే తరుణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మాతంగి కృష్ణ గారు ఈ డివిజన్ ప్రజల కోరిక మేరకు ప్రజలు ఈ విధంగా 15 సంవత్సరాల క్రితం ఇలా కార్యక్రమం జరిగేది. ఇలాంటి కార్యక్రమం మూలబడిపోయింది, మీరు దాన్ని ఏదైనా ముందుకు తీసుకురావాలని చెప్పి మాతంగి కృష్ణ గారికి చెప్పడము, మాతంగి కృష్ణ గారు దీని వెంటనే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరపడం నిజంగా చాలా సంతోషం. ప్రతి సంవత్సరం నేను చూస్తుంటాను. నైట్ అంతా కూడా ఇళ్ళల్లో లేడీస్ కానీ, వాళ్ళ సాంప్రదాయాలు కానీ, వాళ్ళకు అనుకూలం కానీ, వాళ్ళ ఆనందం చూస్తుంటే ఇలాంటి పండగ 15 సంవత్సరాల నుంచి ఎలా మిస్ చేసుకున్నారో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా
నేను నెల్లూరు ప్రజానికానికి కోరుకునేది ఏంటంటే హిందూ సాంప్రదాయాల్ని, హిందూ నాగరికతని, ఈ పల్లెలో ఉన్న వాతావరణాన్ని, ఈ విధంగా మాతంగి కృష్ణ గారు చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ఈ సాంప్రదాయాలన్నీ కూడా మరింత ముందుకి యూత్ కానీ, జనరేషన్ కానీ, పాతోళ్ళు కానీ ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రత్యేకించి మాతంగి కృష్ణ గారికి ఇలాంటి సాంప్రదాయాల్ని ఎవరు మర్చిపోకుండా ఈరోజు కంప్యూటర్ యుగంలో కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడము, ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి, ఇంత బాగా జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి రక్షించారు. ఈ కార్యక్రమానికి గిరిధర్ రెడ్డి గారు కూడా ఇచ్చేసి గౌరవ ఉత్సవాల్లో పాల్గొని ఆ దర్శనం తీసుకొని అందరికీ ఈ సంక్రాంతి ఈ గౌరవ ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకు కూడా అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.